హలో ఎవ్రీవన్, ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ పుడింగ్. ఈ బ్రెడ్ పుడింగ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక 5 బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇదే మిక్సర్ జార్లో ఎగ్గుని కొట్టిపోసుకోవాలి. తర్వాత ఒక 1 గ్లాస్ పాలను పోసుకోవాలి, చిన్న గ్లాస్ పాలు. స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం అయితే నేనైతే ఇలాచీ వేసాను. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని మిక్సర్ జార్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ బౌల్లో అయితే పుడింగ్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోనే స్ట్రైనర్ పెట్టుకొని మొత్తం వడగట్టుకోవాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేయండి గిన్నెని. తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని తర్వాత స్టాండ్ కానీ లేదంటే ప్లేట్ని బౌల్ వేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత పుడింగ్ బౌల్ని అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పుడింగ్ని చెక్ చేయాలి ఉడికిందా లేదా అనేది. టూత్పిక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్కి అంటకుండా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. కొంచెం చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. కూల్గా ఇష్టం అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. లేదంటే గానే తినడం ఇష్టం ఉంటే కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకొని తినేయండి. తర్వాత ఒక ప్లేట్ బోర్లించుకొని రివర్స్ తిప్పుకుంటే పుడింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో బ్రెడ్ పుడింగ్. చూస్తుంటే కేక్లా కనిపిస్తుంది. ఎంత బాగా వచ్చిందండి బ్రెడ్ పుడింగ్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.